ఇది ఒక పౌరాణిక కథ. శ్రీ వెంకటేశ్వర స్వామి ఎలా భూమిపై అవతరించారో, ఇంక భృగు మహర్షి ఎందుకు త్రిమూర్తులను బ్రహ్మ, విష్ణు, శివులను పరీక్షించారో, ఆయన ఎవరికి ఏ శాపాలు ఇచ్చారో, పూర్తి కథ పురాణాల ప్రకారం. ఈ కథ పద్మపురాణం, స్కందపురాణం మరియు ఇతర పురాణాల్లో వివరంగా ఉంది. ఇది త్రిమూర్తులలో ఎవరు గొప్పవారు, ఎవరు ఋషులను గౌరవించి సహనంతో ఉంటారు అనే సందేహాన్ని తీర్చడం కోసం జరిగింది. భృగు మహర్షి బ్రహ్మపుత్రుడు లేదా వరుణ మహర్షి కుమారుడు, సప్తర్షుల్లో ఒకరు ఈ పరీక్ష చేశాడు. ఆయన శాపాలు ఇచ్చినందువల్లనే ఈరోజు బ్రహ్మకు దేవాలయాలు తక్కువ, శివుడు లింగరూపంలోనే పూజింపబడతాడు అని నమ్ముతారు. ఎందుకు పరీక్షించారు? పూర్వం నైమిషారణ్యం లేదా గంగాతీరంలో మహర్షులు, ఋషులు ఒక పెద్ద యజ్ఞం చెయ్యాలని నిర్ణయించారు. ఆ యజ్ఞం ఫలితం ఎవరికి ఇవ్వాలి అనే సందేహం వచ్చింది. బ్రహ్మ, విష్ణు, శివులు త్రిమూర్తులు, త్రిగుణాలు, రజో, సత్వ, తమో గుణాలు కలిగినవారు కాబట్టి వారిలో ఎవరు గుణాతీతులు, ఋషులను గౌరవించి సహనశీలులు అని తెలుసుకోవాలని నారద మహర్షి సూచించారు. ఋషులంతా కెలిసి ఇలాంటి పరీక్ష చెయ్యగల సమర్థుడు భృగు మహర్షి ఒక్కరే అని ఆయన్ని అడిగారు. భృగు మహర్షి ఆ బాధ్యత తీసుకుని త్రిమూర్తులను పరీక్షించడానికి బయలుదేరాడు. ఆయన ఉద్దేశ్యం ఎవరు నిజంగా గొప్పవారో, ఋషి గౌరవాన్ని గౌరవించేవారో చూడడం. భృగు మహర్షి మొదట తన తండ్రి బ్రహ్మదేవుని వద్దకు వెళ్లాడు. బ్రహ్మ సృష్టి కార్యాల్లో మునిగి ఉన్నాడు. భృగు రాకను గమనించకపోవడం లేదా సరైన గౌరవం ఇవ్వకపోవడం చూసి భృగు కోపించాడు. అప్పుడో శాపమేచారు. నీవు రజోగుణంతో నిండి ఉన్నావు, నన్ను అవమానించావు కాబట్టి భూలోకంలో నీకు దేవాలయాలు లేకుండా పూజలు తక్కువగా ఉండుగాక. ఈ శాపం వల్ల ఈరోజు బ్రహ్మకు పుష్కర తొక్కే ప్రధాన దేవాలయముంది, మిగతా చోట్ల తక్కువ. తరువాత భృగు కైలాసానికి వెళ్లాడు. శివుడు పార్వతితో ఆనందంగా ఉన్నారు, లేదా ధ్యానంలో లేదా నృత్యం చేస్తున్నాడు. ప్రమథగణాలు లేదా నంది భృగు రాకను సరిగ్గా గమనించలేదు. శివుడు సరైన ఆసనం ఇవ్వకపోవడం లేదా ఆలింగనం చెయ్యడానికి ప్రయత్నించినా భృగు అంగీకరించలేదు. అప్పుడు శాపం ఇచ్చారు. నీవు తమోగుణంతో నిండి ఉన్నావు, నన్ను అవమానించావు కాబట్టి ఈరోజు నుండి నీవు భూలోకంలో లింగ ఆకారంలోనే పూజింపబడగాక. మనుష్యరూపంలో కాదు. భస్మమే అలంకారం, శ్మశానమే నివాసం అని కూడా కొన్ని వెర్షన్లలో ఉంది. ఈ శాపం వల్ల శివుడు లింగరూపంలోనే ఆరాధించబడతాడు. చివరగా భృగు వైకుంఠంకి వెళ్లాడు. విష్ణువు లక్ష్మీదేవి తొడపై తలపెట్టి నిద్రాణంగా ఉన్నాడు. భృగురాకను గమనించకపోవడంతో ఆయన కోపంగా విష్ణువు ఛాతిపై గట్టిగా తన్నాడు. ఈ తన్ను వల్ల విష్ణువు ఛాతిపై శ్రీవత్స లాంఛనం ఏర్పడింది. భృగు మహర్షికి ఒక ప్రత్యేక లక్షణముంది. ఆయన కాలి పాదంలో కూడా ఒక మూడో కన్ను ఉండేది. విష్ణువు తక్షణం లేచి భృగు పాదాలు పట్టుకొని, మహర్షి, మీ పాదాలకు నొప్పి అయిందా? నేను సరైన స్వాగతం ఇవ్వలేకపోయాను, క్షమించండి అని అతని కాలిమీదు ఉన్న అహంకార కన్నును నొక్కి తొలగించాడు. నేను పరీక్షించడానికి వచ్చాను, కాని నేనే అహంకారంతో ఉన్నాను. వెంటనే వినయంగా మారిపోయాడు. విష్ణువు సత్వగుణంతో నిండి సహనం, వినయం చూపాడు. భృగు ఆనందించి, విష్ణువే గొప్పవాడు, త్రిగుణాతీతుడు, యజ్ఞఫలం ఆయనకే ఇవ్వాలి. కొన్ని వెర్షన్లో లక్ష్మీదేవి భృగుపాదాలు పొత్తడం నిరసించి వైకుంఠం విడిచి వెళ్ళి తరువాత తిరుపతి కథకు దారి తీసింది. భృగు తిరిగి వచ్చి ఋషులకు చెప్పాడు. విష్ణువు సత్వగుణంతో ఉత్తముడని నిర్ణయించారు. ఈ కథ వల్ల బ్రహ్మకు భూలోకంలో తక్కువ పూజ, శాపం వల్ల. శివుడు లింగరూపంలోనే ప్రధానంగా పూజింపబడతాడు. శాపం వల్ల విష్ణువు సర్వోత్తముడు, అవతారాలు తీసుకొని లోక కళ్యాణం చేస్తాడు. ఇది ముఖ్యంగా వైష్ణవ పురాణాల్లో పద్మపురాణం ఎక్కువగా ఉంది. కొన్ని శైవ లేదా ఇతర వెర్షన్లో త్రిమూర్తులు సమానమని కూడా చెప్పబడింది. కాని భృగు శాపాలు ఇచ్చిన ముఖ్య కథ ఇదే. ఇంకా ఒక విషయం, భృగు మహర్షి విష్ణువును మరొక సందర్భంలో భార్యను చంపినందుకు శపించి భూమిపై అనేక జన్మలు తీసుకో
అన్నారని కొన్ని కథలు ఉన్నాయి. కాని అది ఈ పరీక్ష కథతో సంబంధం లేదు. సహనం, వినయం, గౌరవమున్నవాడే నిజమైన గొప్పవాడు. భగవంతుడు కూడా ఋషి గౌరవాన్ని ఎంతో గౌరవిస్తాడు. ఇది పూర్తి వివరణ. ఏమైనా సందేహముంటే అడగండి.